నమస్తే. శ్రీ పరంజ్యోతి కల్కి అద్భుతం. ఇది హర్యానాలోని కురుక్షేత్రానికి చెందిన ఉషా శర్మ గారి అద్భుతం. గతంలో నాకు జీవితానికి ఒక అర్థం దొరకలేదు. ఉనికి ఎందుకు మరియు ఎలా అనే ప్రశ్నలు నన్ను వెంటాడుతూనే ఉన్నాయి. నా జీవితం కోపం, ద్వేషం మరియు అసూయతో నిండి ఉండేది మరియు నా మనస్సు కథలు చెబుతూనే ఉండేది. నాకు లోపల శాంతి దొరకలేదు. నా కుటుంబ సభ్యులతో, నా పొరుగు వారితో నేను నిరంతరం చిరాకు పడేవాడిని. నా చుట్టూ ఉన్న ప్రజలను నేను తీర్పు చెప్పేవాడిని. ఇతరులతో పోలిక ఉంది. సంక్షిప్తంగా నేను బాధలతో నిండిపోయాను మరియు నిరాశకు గురయ్యాను. శ్రీ భగవాన్ ముక్తి మోక్ష దర్శనాలు, రోజువారీ సత్సంగాలు మరియు హోమాలకు హాజరైన తర్వాత నా అంతర్గత ప్రపంచంలో చాలా మార్పులు వచ్చాయి. నేను ఇప్పుడు నాలో లోతైన నిశ్శబ్దాన్ని అనుభవిస్తున్నాను. మనస్సు యొక్క కథ చెప్పడం ఆగిపోయింది. పరిస్థితులు, వ్యక్తులు మరియు కుటుంబ సభ్యులు ఒకేలా ఉన్నప్పటికీ వారి పట్ల నా దృక్పథం సానుకూలంగా మారింది. నాలో జరుగుతున్న ప్రతిదానికి నేను ప్రత్యక్ష సాక్షిగా ఉన్నాను. నా ప్రియమైన శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ దివ్య కృప వల్ల చాలా సంవత్సరాలుగా నేను మోస్తున్న లోతైన ఆరోపణల నుండి నేను విముక్తి పొందాను. నేను 10వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నాను అనే వాస్తవం దీనికి ఉదాహరణ. నేను మరింత చదువుకోవాలనుకున్నాను, కానీ నా తల్లిదండ్రుల ఆంక్షల కారణంగా నేను తదుపరి విద్యను కొనసాగించలేకపోయాను మరియు ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు నా జీవితం, ఈ ప్రయాణం నాకు నిజమైన విద్య అని నేను చూస్తున్నాను. గతంలో నేను వివిధ గురువులను విన్నాను, వారి బోధనలను అమలు చేయడానికి ప్రయత్నించాను మరియు వివిధ ఆధ్యాత్మిక పుస్తకాలను చదివాను, కానీ ఏది ఫలించలేదు. అది నా జీవితంలో ఎటువంటి మార్పును తీసుకొని రాలేదు. నేను నిజానికి అర్ధరహిత జీవితాన్ని గడుపుతున్నాను. ఇప్పుడు నేను పూర్తిగా నిశ్శబ్దంగా ఉన్నాను మరియు ప్రతి క్షణం నాకు ఆనందాన్ని ఇస్తుంది. ప్రస్తుతం నేను గడుపుతున్న అందమైన జీవితాన్ని మాటల్లో వర్ణించలేము. శ్రీ అమ్మ మరియు శ్రీ భగవానుల బోధనలు నా జీవితంలో ఎలా వ్యక్తమవుతున్నాయో నేను చూస్తున్నాను. బాధ లేదు, కోపము లేదు, ఎవరితోనూ సంఘర్షణ లేదు. ఆలోచనలు ఆగిపోవడాన్ని నేను చూడగలుగుతున్నాను మరియు నేను నా లోపల శాంతిని అనుభవిస్తున్నాను. నా చుట్టూ ఉన్న వారి పట్ల నాకు కరుణ స్థితి అనిపిస్తుంది. ఈ అందమైన స్థితికి అనంత కోటి ధన్యవాదాలు. నా ప్రియమైన శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్, నేను ఎల్లప్పుడూ మీ దివ్య చరణాల వద్దనే ఉంటాను.